అభిమానవతి ఈ భానుమతి. భానుమతి అంటే అందరికీ అలనాటి నటి భానుమతి మాత్రమే గుర్తొస్తుంది. కానీ మహాభారతంలో అతి ముఖ్యమైన పాత్ర ఈ అభిమానవతి భానుమతి. నిలువెత్తు అహంకారం, అధికారం కోసం ఎంతకైనా తెగించే తత్వం, ఆస్తి కోసం బంధువుల్ని చంపే క్రూరత్వం, ఈ లక్షణాలన్నీ మూర్తీభవించిన వ్యక్తి దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడు భానుమతి దాసుడు. భానుమతి దుర్యోధనుని భార్య. ఈమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతంలో దుర్యోధనుడి భార్య గురించి చాలా తక్కువ వివరాలే కనిపిస్తాయి. ఆమె కాశీరాజు చిత్రాంగదుని కుమార్తె. దుర్యోధనుణ్ణి ద్రౌపది స్వయంవరానికి వెళ్లి భంగపడతాడు. ఆ అహంకారంతోనే కళింగరాజు కుమార్తె భానుమతి స్వయంవరం జరగనున్న విషయం తెలుస్తుంది. దాంతో తన మిత్రుడు కర్ణుడితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. స్వయంవరం సభలో తన చెలికత్తెలతో ప్రవేశించిన భానుమతి దుర్యోధనుడి వంతు వచ్చేసరికి అతన్ని చూసి చూడనట్లుగా ముందుకు సాగిపోతుంది. దాంతో దుర్యోధనుడి అహంకారం దెబ్బతింటుంది. ఆ తిరస్కారాన్ని భరించలేకపోతాడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకొని హస్తినా వైపు బయలుదేరతాడు. దుర్యోధనుణ్ణి అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారుల్ని కర్ణుడు యుద్ధంలో ఓడిస్తాడు. అలా భానుమతిని బలవంతంగా హస్తినాకు తీసుకువచ్చి అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు దుర్యోధనుడు. అయితే కొన్ని కథనాల ప్రకారం స్వయంవరం కోసం దర్బారులోకి ప్రవేశించిన భానుమతి కర్ణుణ్ణి చూసి చూడగానే అతడ్నే వరించాలని అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె దుర్యోధనుడికి నచ్చడంతో ఆమె కోరిక నెరవేరకుండా పోయిందని అంటారు. అయితే ఇందులో వాస్తవమేదో తెలియదు. కానీ భారతంలో దుర్యోధనుని ప్రియసఖిగా, పట్ట మహిషిగా భానుమతి పాత్ర ఎంతో ఉన్నతమైనది. ఇలాంటి మరిన్ని ఐతిహాసిక పాత్రల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం.